దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో చక్కటి కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఈ అద్భుతమైన పాట మనందరం కలిసి చక్కటి చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఆరాధిస్తూ దేవా, ఆనందిస్తూ నీలో దేవా, ఆరాధిస్తూ నీలో దేవా, ఆనందిస్తూ నీలో దేవా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనకు యోగ్యుడా, స్తుతి
మనం మరొకసారి చెప్తాం. దేవునికి స్తోత్రం. వండర్ఫుల్. మంచిదండి. దేవుని మహాదయాన్ని బట్టి దేవాది దేవుడు మనందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు వసంతులు ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి అయోగ్యులమైనటువంటి మనలను యోగ్యులుగా ఆయన సన్నిధిలో ఏర్పాటు చేసుకొని ఆయన ఏర్పాటును బట్టి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించడానికి ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ ఇచ్చారు. రండి, ప్రభు సన్నిధిలో ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని స్తుతించాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీరము ఆయన రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా ఆరాధనలో ఆయన చిన్న పాల్పడుతూ ఆరాధన జరగడానికి మనం ప్రదర్శించబడ్డాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నిర్ణ స్థలంలోనే మోకరించగలిగినటువంటి వారు తప్పక మోకరిస్తూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సమీపముగా ఆయన శరీరానికి ఆయన రక్తానికి సమీపముగా మనం ఉండడం, ఆయనలో మనం ఉండడం, ఆయనలో మనము నివసింపజేయడం ఎంతో ఆశీర్వాదకరం కనుక ఆరాధన కొరకు సిద్ధపడినటువంటి వారు తప్పక ప్రభు సన్నిధిలో దేవుడి వైపు చూస్తూ ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన శరీరంలో ఆయన రక్త మాంసములలో పాలువారం అవడం అంతే గొప్ప భాగ్యమని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ పాలు 256వ కీర్తన పాల్పంటూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం అందరం అవసరపడతాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క చూస్తూ ప్రభు యొక్క పాదాలను సంగతి జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలు కూడా దయచేసి ఆరాధన తీసుకునేటువంటి వారు ఎడవైపున ఆడవాళ్ళకి ఎడవైపున కూర్చోండి. బాప్తిజం తీసుకునేటువంటి వారు తప్పక ఆరాధనలో పాల్పంచుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా విరుద్ధమైన ఆ పరిస్థితి ఉన్నట్టయితే అది ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. అతిక్రమాలు దాచిపెట్టి వారు వద్దరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారు కనికరాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యవనస్తులుగా దేవుని సన్నిధిలో ఆయన రక్తమాంసంలో పాలుభాగం అవ్వడం ఆశీర్వాదకరం. అదేవిధంగా మనం సిద్ధపరచబడుతూ ఆనందంలో పాల్పంచుకోవడం గొప్ప ఆశీర్వాదకరం, దీవెనకరమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 256వ కీర్తన పాల్గొంటూ ఆనందానికి వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం. వీళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా మోకరించగలిగినటువంటి వాళ్ళు ఆరోగ్యం దేవుడు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని బట్టి ప్రభుత్వం స్తుతించడం మంచిదండి. నా తోడు ప్రతి మాటలో నా ఎదుట ఉండను, ప్రతి నాలుక నా నామమును కీర్తించును అని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 45వ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మోకాలు వంగాలు ఏ మోకాలైతే ప్రభు సన్నిధిలో ఉంటాయో వాళ్ళు ఉదయం అట్లా తేటగా ప్రభుని ఆనందించడానికి అవకాశం ఉండదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాడాల్సిన జ్ఞాపకం చేసుకుందాం. 256వ కీర్తన పాడుకుంటూ ఆరాధన చూడడం. పిల్లలు తీసుకెళ్ళండి, లోపల ఇబ్బంది పెట్టవద్దు. ఎవరిని కూడా మీ పక్క వారికి ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించవద్దని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పిల్లల దగ్గర పిల్లలు పెట్టుకోవద్దు. పెద్దవాళ్ళు ప్రతి విషయాన్ని మీరందరూ గుర్తించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. 256వ కీర్తన పాడుకుంటూ ఆరాధన కోసం
మనలను కృప చేసుకొని నిత్యానందము నీతిరాజునకు నిత్యస్తోత్రము చేయుదము. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమస్తగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము. చచ్చిన వారిలో చచ్చిన మనలను పూచుకొని ప్రతిదీర్చము. సచరితుని పాదము పట్టుకొని మూర్ఛించు ప్రభువు. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమస్తగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము. విలువకర్తని సిలువరక్తము కలువరి గిరిపైకి చెల్వనెత్తి చెల్లించిన దయమున వలన పొందవారికి స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమస్తగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము. ఏమని చెప్పుదు యేసు ప్రేమ మనముల గలబోయా. సామర్థ్యముతో నదే ప్రభువచ్చును స్తోత్రము చేయుదము. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమస్తగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము. ఏమని చెప్పదు యేసు ప్రేమ మనముల గలబోయా. సామర్థ్యముతో నదే ప్రభువచ్చును స్తోత్రము చేయుదము. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమస్తగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము. ఏ గురునేపుడు ఏకనేపటికి ఇదియే మనోరథం. తర్పగచెప్పుదు పూర్వజనుందుము మన ప్రభు స్వామిని. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమస్తగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము. ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. మనోనిదానము కలిగిన వారముగా
దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనలోకాన్ని విడిచిపెట్టి పాపులు పోయిన మన కొరకు పాపము చేతనం అపరాధములు చేతనం చచ్చి నరకానికి గాలుతున్న మనలను ప్రేమించి ఆయన తన కృప ద్వారా మనను ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకొని మన కొరకే మహామహిమను విడిచిపెట్టి పూర్వకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు మరణమై 23 మేకుల మధ్యలో భూమికి ఆకాశ మధ్యలో తన ప్రాణమంతటి మన కొరకు దాడపోసి ఇదిగో మన కొరకు మరణించి తిరిగి వచ్చి మరణాన్ని జయించి ఇదిగో నేను వేచి ఉన్నాను కనుక నా యొక్క విశ్వాసం వచ్చిన వాడు విధిగా లేచి పర్వత రాష్ట్రంలో ప్రవేశించగలని యేసు ప్రభువు చెప్పిన గొప్ప మాటను బట్టి మనమందరం కూడా ఆయన శరీరంలో రక్తంలో పాల్గొవారు అవడం మంచిది కనుక ప్రభు మన కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన నీ కొరకు నా కొరకు చేసిన అమూల్యమైనటువంటి ఆ మరణ దృశ్యమును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ పాపము చేయనటువంటి ప్రభువు, ఏ దోషము లేనటువంటి ప్రభువు నీ కొరకు నా కొరకు 3 మేకుల మధ్యలో భూమికి ఆకాశం వెళ్ళాలి తన రక్తమంతా మన కొరకు దాడపోసినటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2 చేతులు జోడించి దేవానికి స్తోత్రాలు తండ్రి నా కొరకు లోకానికి దిగివచ్చి నా కొరకు నీ ప్రాణమును రక్తమును దాడపోసిన దేవానికి స్తోత్రాలు ప్రభు అని ప్రతి ఒక్కరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆశ్చర్యుడు ఆయన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని ప్రభు జ్ఞాపకం చేస్తారు కనుక అతి మనసును ఆయుధముగా మనమందరము ధరించుకొని ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రతి ఒక్కరము సిద్ధపాటు కలిగి ఉండాలని మొదటిసారి మీకు మనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకునే ప్రభు సవరించాలి కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరంలో రక్తమును జ్ఞాపకం చేసుకోవడానికి పరిపూర్ణులుగా మనం అందరం ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడతాం. ప్రార్థన చేస్తున్న మనోజులు బట్టి ప్రభుత్వం చెల్లిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధంగా ప్రభుని స్థుతించడానికి మనం అందరం సిద్ధపడతాం. పిల్లలు దయచేసి అక్కడ తిరగొద్దండి. ఎందుకు తిరుగుతుందంటే అర్థం కావట్లేదు. పిల్లలు తల్లిదండ్రులు మీ పక్క వాళ్ళు కూడా పిల్లలు తిరగడామండి. ఆరాధనలో అటు తిరగడం సమం కాదు. ప్రభుని స్థుతులు చెల్లించుకున్న ప్రతి ఒక్కరు కూడా నోరు తెలిసి స్థుతులు చెల్లిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్థుతించడానికి వీరందరూ సిద్ధపడాలని ప్రభు సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నాం. మన వీరందరూ బాబు స్థుతులు చెల్లిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఏకీవించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభానికి వందనాలయాన్ని స్తోత్రములు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలయాన్ని స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన మా తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధుడా అయా ఇగో తండ్రి పాపముల చేతన ప్రమాదముల చేతన ప్రభా అయ్యా చచ్చిన వాడిగా ఉంటుండగా ప్రభా తండ్రి అవును ప్రభా నాయన నన్ను తండ్రి చచ్చిపోయినట్టు వాడిని ప్రభా ప్రతిష్ఠించిన గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాగా. అవును ప్రభు తండ్రి పాపముల చేతన అపరాధముల చేతన చచ్చిపోయిన వాడిని ప్రభా అయా నిలబెట్ల ప్రభా ప్రతిష్ఠించిన తండ్రి అయా మాకు వివాహాలు ఇచ్చిన గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ఆయా యొక్క గొప్ప తండ్రి తన ప్రభావం ఇచ్చినందుకు వందనాలు నాయన. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా అయా నాలో పాపం ఉన్నది ప్రభా నాలో దోషం ఉన్నది ప్రభా నా పాపాన్ని నా దోషాన్ని ప్రభా కడగటానికి తండ్రి అయా భూలోకానికి ప్రభు దిగి వచ్చిన మా గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్న బాబు అయా తండ్రి స్తోత్రాలయ అవును ప్రభు తండ్రి అయా నేను చేసిన పాపం మీద నెట్టవాడుతుంది ప్రభా అయా నా పాపములు చేసిన దోషములు చూపించిన గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును ప్రభా తండ్రి నా పాపములు ఒప్పుకుంటున్నాం తండ్రి అయా నా దోషములు ఒప్పుకుంటున్నాను తండ్రి నిన్ను అవుతుంది నన్ను అవమానపరిచిన వాడిని ప్రభా ఆయన నన్ను అవమానపరచలేదు తండ్రి అయా లోకము నన్ను దోషించింది ప్రభా అయా నా బాబు నన్ను దూషించారు ప్రభా అయా నా యొక్క వారు నన్ను దూషించారు ప్రభా నా ముందు వారిన తండ్రి నన్ను దూషించారు తండ్రి అయినప్పటికీ ప్రభాని విడలేదు ప్రభా అవును నేను ఎంతగా ఇష్టపడ్డావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అవును ప్రభా నేనంటే నీకు ఎంత ఇష్టమో ప్రభా అవును నాయన స్తోత్రాలు తండ్రి. నేను అనేకమైన సార్లు చనిపోయినట్టు వాడిని ప్రభా నువ్వు బ్రతికించావు తండ్రి
నీకు ఎంతగానో ఇష్టమైన నాకు తండ్రి నా స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఇదిగో పాపముల చేత ఆయన గాయముల చేత నువ్వు ఉన్నప్పటికీ తండ్రి ఆయా గాయములు నేను పొందవలసిన గాయములు, నేను పొందవలసిన దెబ్బలను ప్రభా మీరు పొందుకున్నట్టు పొందనాలు తండ్రి స్తోత్రాలు. ఎందుకంటే నాలో ఉన్నది పాపం, ఎందుకంటే నాలో ఉన్న దోషము కనుక ఆ దెబ్బలను పొందున్నాయి ప్రభా. నా కొరకు తండ్రి నువ్వు దెబ్బలు పొందుకున్నట్టు పొందనాలు ప్రభా. నా కొరకు నువ్వు గాయములు పొందుకున్నట్టు పొందనాలు ప్రభా. అయ్యా తండ్రి నీకేమిచ్చిన నీకు రుణం తీర్చుకోలేదు తండ్రి. అవును ప్రభా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నా దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఈ భూలోకానికి తండ్రి 33 సంవత్సరాల ప్రభా మా కొరకు సంచారం చేసి తండ్రి అయ్యా ఈ ప్రేమను తల్లి ఆయన నువ్వు భూలోకానికి ప్రభా నువ్వు మా తండ్రి నువ్వు చనిపోయినట్టు వాడు ఉన్నావు తండ్రి. ఆయన చనిపోయేవాడు బ్రతికిన వాడు ఉన్నావు తండ్రి. నేను చనిపోతే నేను బ్రతకలేను ప్రభా, నువ్వు దినమైన ప్రభు నేను బ్రతికిస్తున్నావు తండ్రి. కనుక నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. ఇకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. అవును ప్రభా, ఇదిగో నా చేతుల్లో నాయన పాపమన్నది, నా కాళ్ళలో పాపమన్నది, ఆయన హృదయంలో పాపం, నా నేత్రంలో పాపమన్నది, నా హృదయమంతలో ప్రభు నీళ్ళ వల్ల పాపము చేస్తాను ఆయన నీళ్ళ వల్ల పాపం చేస్తాను అయ్యా తండ్రి. అయ్యా తండ్రి ఈ పాప హృదయాన్ని ఎలా కడగాలని ఆలోచన పడి నీకు అన్నారు ప్రభా. కనుక తండ్రి నీ ఆఖరి రక్తం వరకు తండ్రి నా వరకు చిందించిన పొందరాలు ప్రభా. అవును ప్రభా, ఇదిగో తండ్రి నీ రక్తముతో నన్ను కడిగావు తండ్రి, నీ రక్తముతో నన్ను విమోచించావు తండ్రి, నీ రక్తముతో నీ మా అభిషేకించావు తండ్రి. అవును నా పాపమైన రక్తంలో ప్రభా నాయన నీ పరిశుద్ధమైన రక్తాన్ని నీ జీవగల రక్తాన్ని నాలో ప్రవేశించి అయ్యా నన్ను పవిత్రం చేసుకుని నన్ను పవిత్రంగా చేసి అయ్యా నీ బిడ్డలను అంగీకరించిన స్పందనాలు అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అనేకమైన సార్లు తప్పిపోయాను నా తండ్రి, అనేకమైన సార్లు పారిపోయాను ప్రభా. పారిపోయినాను తప్పిపోయినాను ప్రభా. నువ్వు తిరిగి కాదు జ్ఞాపకం చేస్తుంది ప్రభా. నీ మందిరంలో ప్రభా నన్ను నివసించే బాకి నాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. అవును ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. అవును ప్రభా, ఇదిగో గాయంలో ఉండవలసింది నేను, ఆ గట్టపలు పొందవలసి నేను, ఆ గాయములైన గట్టపలను ప్రభా నువ్వు నా కొరకు నీ చింతించినందుకు, నా కొరకు చెప్పలు పొందుతున్నది వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. అవును ప్రభా, నేను ఆకలి పట్టడం నీకు ఇష్టం లేదు కనుక తండ్రి నీ ఆహారం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు తండ్రి అయ్యా నీ పవిత్రమైన నీ బలమైన నీ శక్తికరమైన నీ యొక్క శరీరాన్ని ప్రభా నాయన నాగలు ఉండవల్లి ప్రభా సూచించబడ్డది ప్రభా. కనుక ఆ రక్తము ఆ శరీరము నా కొరకు శుద్ధించావు కనుక ఆ రక్తము తండ్రి ఆ యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో ప్రభా నన్ను మిమ్మల్ని మా సంఘాన్ని ప్రభా ప్రేమించి తండ్రి అయ్యా తండ్రి నీ రక్తాన్ని ఈ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇవి బలారాధనలో పాల్పంచుకుంటుండగా తండ్రి ఈ బలారాధన దీవించండి, ఆశీర్వదించమని నీ సేవకుని దీవించండి ప్రభా. నీ సేవకుడు తండ్రి దీవించి ఆశీర్వదించి అయ్యా నీ ప్రజలంటే నీ బిడ్డలంటే నీ భక్తులంటే ప్రభా ఇష్టంగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి. గతంలో చేసిన తప్పులుంటే ప్రభా గత వారంలో చేసిన తప్పులుంటే మమ్మల్ని క్షమించి సరిచేసి నీ రక్తము ద్వారా ఈ యొక్క తిరగడము ద్వారా మా ప్రభుత్వంగా చేయమని ఈ స్థుతులకు పాత్ర క్రీస్తు నామాన్ని బట్టి నీకు స్థుతులు అర్పించుకుంటున్నాము తండ్రి. తీసుకొని తిరిగి నా శరీరమైన ప్రభువారు సెలవిచ్చున్నారు. ఆయన శరీరములకు సాదృశ్యమైన బట్టి మరొకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి. ఈ రెండు నలగొట్టబడి కాల్చబడితో ప్రభావి శరీరం కూడా మా కొరకు నలగొట్టబడి కాల్చబడిందని ప్రభావి జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరము నీ రాకడ పర్యంతము ప్రభావ నీ శరీరంలో ప్రభావ నీ మాంసములో మాంసమని నీ కొరకు నమ్మకముగా జీవించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మాతను కలువరిలో మాతను కలువరిలో తన యొక్క శరీరమును అప్పగించిన క్రీస్తు నామములో మమ్మలను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర నేర్చుకొని పాత్ర నా రక్తం వలన పట్ల నిబంధన దీనిలో నీ తాగిన ప్రాణాలను జ్ఞాపకం చేసుకునే ప్రభుత్వం ఆయన శరీరంలో జ్ఞాపకం చేసుకునే అందరం కూడా ఆయన రక్తమును బట్టి మరోసారి ప్రభుత్వం నిజాత్మలు చెందిన పరిశుద్ధాలు తండ్రి మీ శరీరమును జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభావ మీ వందనాలు స్తోత్రాలు మీ రక్తమునకు సాదృశ్యమైన పాత్రను కూడా దీవించండి ఆశీర్వదించండి జ్ఞాపకం చేసుకుని మేమందరము ప్రభావాన్ని రాత్రి పర్యంతము ప్రభావాన్ని మరణ పునరుద్ధానంలో పాల్గొనమని దేవాని రక్తమును జ్ఞాపకం చేసుకుని నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుండగా మీరు దీవించి ఆస్వాదించి ఈ పాత్రను దీవించి ఆస్వాదించి మహిమ పొందమని మాతో కలవైలో రక్తం కాల్చిన క్రీస్తున్నాము మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి.
స్తుతి మాత్రాన్ని కేసేలోను స్తోత్రానికి రాగును స్తుతి మాత్రాన్ని కేసేలోను స్తోత్రానికి రాగును నీరక్తమే రక్తమేనందు స్వీకరిస్తును నీరక్తమే కావాలము. అందరం లేచి కృతజ్ఞతార్పణలు సమర్పణ ప్రతి ఒక్కరి గ్రహణ స్థలంలోని ప్రభుకి కృతజ్ఞత అర్పణలు సమర్పణ చేయడానికి సిద్ధపడాలని మీకందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం కలిసి ప్రభుకి కృతజ్ఞత అర్పణలు సమర్పణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యేసుదే నీ క్షమాభాగమునియ వెనుదీయువా వెనుదీయువా దయనీయగా కరుణించి కాపాడి చెప్పగా ప్రార్థన చేసుకున్నాం. ఎంతమైనటువంటి ఆరాధన నిమిత్తము ఆదిత్యము ప్రభు సందర్భంగా ప్రార్థన చేసుకున్నాం. ఆమె ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డా ప్రార్థన చేస్తున్నాం.
మహాపరిశుద్ధ పదవులు వేస్తే మహిమ ఘనత మీకు తెలుసుకుంటూ వేస్తే ఇప్పుడు వేస్తే వారమంతా మీరు ఎక్కడ సజీవుగా కష్టపడి మీకు అంటూ వేస్తే ఇప్పుడు వేస్తే మా సంఘాన్ని సంఘ విశ్వాసం జ్ఞాపకం చేసుకుంటూ వేస్తారని తెలుసుకుంటూ వేస్తే ఆడవాళ్ళ కొడుకునంతా మీ సన్నంగా చేసినందుకు మీకు అంటూ వేస్తే మీ శరీరం మీ రక్తం తీసుకుంటే జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే మమ్మల్ని పెట్టి చేసినట్టు వేస్తే స్వతంత్రం వేస్తే పండుగ వేస్తే పాటలు పాడి స్థుతించడం వేస్తే పాటలు పాడి స్థుతించి పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే పక్షుల పండుగ వేస్తే వేస్తే మా సంఘంలో వేస్తే అమ్ముకున్న వేస్తే రక్షణ ఎంతో మంది పెట్టిన వేస్తే రక్షణ మన అడుగుతూ వేస్తే వాళ్ళకి కూడా మీ శరీరం మీ రక్తం పచ్చి మన అడుగుతూ వేస్తే మీ శరీరం ఎంత గొప్ప శరీరం కంటూ వేస్తే మీ ఎందుకు పనికిరాలని కూడా మీ పాలకి చేర్చుకున్నట్టు మీకు అందరూ వేస్తే సూత్రం తెలుసుకుంటూ వేసి వేస్తే గట్ట జీవనం నుంచి అడుగుకి పాని చేసేందుకు వేసి ఆ పాని చేసిన పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే సూత్రం తెలుసుకుంటూ వేసి గొప్ప దేవపదం వేస్తే ఇప్పుడు వేస్తే వాక్స్ గురించి కలుపుతూ వేసి వాక్స్ గురించి ఏమి ఆ వాక్స్ ఏం చెప్తే సిద్ధపడి ఉన్నారో పాఠ్యగతం వేస్తే పాఠ్యగత ఆరోగ్యం కాస్త మనసు దేశం వేస్తే ఆ వాక్స్ మా హృదయ పని వేసి ఏ గడవడ సోదరులకి ఏ సాధన మాలో కార్యానికి వేస్తే మా సంఘం విశ్వాసం జ్ఞాపకం చేసుకుని మా సంఘంగా అభివృద్ధిగా సోదరుని తెలుసుకుంటూ వేసి భోజనం పెట్టిన కార్యక్రమం తోడు కాసుకుంటూ వేస్తే లక్ష్మణుడు వేస్తే ఆ కుటుంబానికి బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నారు తల్లిదండ్రులు జ్ఞాపకం చేస్తున్నారు బంధుమిత్రులు జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే ఆ పెళ్లి కూడా వేస్తే అన్ని రక్షణ ఉండడం వేస్తే ఆ పెళ్లి కూడా మానవ పొందినట్టు వేస్తే ఆ పెళ్లి కూడా శరీరాన్ని తీసుకుని జ్ఞాపకం చేసుకుని వేస్తే ఆ పెళ్లి ఆరోగ్యం కాసుకుని వేస్తే ఆ పెళ్లి ఆరోగ్యం పరంగా రైతు ఆ కుటుంబం కూడా కాసుకుంటున్నట్టు చదువుకున్నప్పుడు వేస్తే ఇంకా జరుగుతుంది కూడుదలంతా క్షేమంగా జరుగుతుంది వేస్తే ప్రసిద్ధ నామం వేసి తీసుకున్నాము అప్పగించుకున్నట్టు మంచిదండి సమయం దేవుని వాక్యాన్ని వర్తనపరచుకోవడం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ 11వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి కీర్తన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 7 వచనాలు ఉన్నాయి. కాబట్టి దేవుని మాటలను ఉత్తరపరచములుగా జ్ఞాపకం చేసుకోవడానికి మనం సిద్ధపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోయిన వారము మగపిల్లలు చదవాలి, వారు ఆదరణ చదువుతూ ఉండగా అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వైఖరిద్దాం. నేను చెరచొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుకోలేరా? పునాదులు పాటి ముందులు ఏమి చేయగలరు? యెహోవా నీతిమంతులను పరిశీలించు, దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యుడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేసేదారు. చదవబడిందేమో. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కూడా మిగిలిన కార్యక్రమాలు సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి గణమతుడ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్న ప్రభా, మమ్మల్ని సజీవకులు చదువుబట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆటలు జ్ఞాపకంలోకి సమయం అనుగ్రహించినందుకు బట్టి వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా. ఆరాధన కార్యక్రమంతో మీ మహిమాంతంగా జరిగించుకున్నందుకు బట్టి స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా ప్రభా, ఇక నీ బైబిల్లో ప్రభు లేఖనంలో చదువుల వాక్యం బట్టి వందనాలు ప్రభావ చదువులను జీవించండి, బలపరిచిన ప్రభా. ఎంతమంది బిడ్డ ప్రభావ తన కష్టాలు కష్టాలు సన్నిధిలో కృతజ్ఞత పాలన లేచున్నారు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించిన ప్రవృత్తి పాత్రలు దయచమని ప్రభా అడుగుచున్నాను స్తోత్రాలు ప్రభా. యేసుకు నా తండ్రి ప్రభా సంఘాన్ని దీవించండి, అలాంటి అభివృద్ధి ఖర్చుల ప్రభావం స్తోత్రాలు ప్రభా. యేసుకు నా తండ్రి ప్రభా ఎంతమంది ప్రభావాన్ని సన్నిధికి వచ్చి మాట్లాడుతున్నారు ప్రభా. ప్రతి
అవసరతని నామంలో తీర్చుకున్న ప్రభావం వచ్చిన స్తోత్రాలు ప్రభావ. నిజంగా మరిపెట్టు వారికి ప్రభావ సమీపం ఉన్నవాడు ఉన్న తండ్రి ప్రజలు స్తోత్రాలు ప్రభావ. ప్రతి అవసరం తోడు మీ భద్రతను దయచేసి కృపలో జ్ఞాపకం చేయండి ప్రభా. నీ దయచేసి నిలబడి ప్రభావ నీ వాక్యం బోధించగా ప్రభావం గల మనసులు ఎక్కడ దయచేయండి ప్రభా. చెప్తున్నప్పటికీ ప్రభావ సంపర్క ఆరోగ్యంలో పాల్గొని శక్తి దయచేయండి ప్రభా. అవును ప్రభావ నీ వాక్యంలో ప్రభావ మా పాదములు దీపమైన ప్రభావ మా త్రావం కలిగి కనుక ప్రభా. నీ వాక్యములు ప్రతి నిమిషము ప్రభావ జ్ఞానించకుండా దయచేయమని ప్రభావ అడిగించిన స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ఎవరస్తులు ఉన్నారు, డబ్బులు చింతలు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కటి పేరుతో చిన్న దీవించి బలపరిచిన కృపలో జ్ఞాపకం చేయమని ప్రభావ అడుగుతున్నాను స్తోత్రాలు ప్రభా. ఈ సంఘమును ఆనాటికి అభివృద్ధి పరిచిన కృపలో జ్ఞాపకం చేయడానికి బట్టి స్తోత్రాలు ప్రభా. సంఘ పరిచారకులు ప్రభా, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు కూడా ప్రతి ఒక్కరు దీవించి బలపరిచిన కృపలో జ్ఞాపకం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా ఈ 11వ నెలలో ప్రవేశ మొదటి వారం ప్రభా మమ్మల్ని ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని సమీపంలో నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభు మొదటి వారం ప్రభా సాహస భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభా లక్ష్మణరావు బాబాయ్ పట్టాలు వదిలిపట్టిన వందనాలు ప్రభా. ఆ కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరం నామములు తీర్చిన ప్రభా. ఇచ్చిన కుమార్తెలు కూడా దీవించిన బంధుమిత్రులు కూడా దీవించిన ప్రభా. సంబంధికులు కూడా దీవించి బలపరిచిన కృపలో జ్ఞాపకం చేయని ప్రభా. ఎంతైతే తనను ఖర్చు పెట్టి ఉన్నారు ప్రభా రెట్టింపు అవసరాలను దయచేయమని ప్రభా అడుగుతున్నాను స్తోత్రాలు ప్రభా. అలా కుటుంబం కావాల్సిన ప్రతి అవసరం నామంలో తీర్చిన ప్రభా. ఏ తెలుగునా తండ్రి ప్రభా ఆ వంటలన్నీ కూడా ప్రభా అందరికీ సమస్యలుగా ప్రభా సంపూర్ణంగా జరిగించమని ప్రభా అడుగుతున్నాను స్తోత్రాలు ప్రభా. ఇంకా జరగబోయే కూడినంతట్లు కూడా ప్రభావ మీ జీవితం నడిపించుకున్న ప్రభా. ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొని సమర్పణ చేస్తున్నాను తండ్రి. మంచిదంతా కూర్చున్నామండి. సమయంలో కొన్ని ప్రత్యేకమైన ప్రకటన మన మధ్యలో ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి వాటన్నిటిని జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకున్నాం. ఈ సమయంలో ఎంతమైనటువంటి ప్రత్యేకమైన ప్రణాళికలు జ్ఞాపకం చేసుకుందాం. బిడ్డలు చదువుతుండగా అందరూ శ్రద్ధగా ఆలోచించాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం. మంచిదండి. సమయంలో కృతజ్ఞత కాంపిటీషన్ జ్ఞాపకం చేస్తున్నాం. టీవీ సుశీల గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేళని జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కాంపిటీషన్ ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్ ఆమేన్. శ్రీ శ్రీనివాసరావు గారు గడిచిన నెలంతా దేవుడు వారి పట్ల మేళని చేసినటువంటి కార్యాలను బట్టి 100 రూపాయలు కృతజ్ఞత కాంపిటీషన్ ఇచ్చున్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. వైపే సమాధానం గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును బట్టి 100 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. గుంట్రాజు సుబ్బారావు గారు దేవుడు వారిని ప్రేమించి వారి పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. తానేటి మాణిక్యం గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నారు. అంతేకాదు ప్రార్థన సహాయాన్ని కూడా కోరారు. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో కూడా మీ కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. గుండ్రాజుకు చిన్న విజయ గారు దేవుడు వారి కుటుంబం పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. గుండ్రాజు పాంజనేయులు గారు దేవుడు వారి ప్రయాణం అంతటిలో కూడా తోడుగా ఉండి క్షేమంగా మనం మధ్య ఉంచడానికి దేవుడు కృప చూపించాడండి. అందును బట్టి 500 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నాడు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా మరింతగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గుండ్రాజుకు మధుశాలిని కీర్తిశాలిని దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. బంగారు లక్ష్మి గారు దేవుడు వారి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. దిశుభం వెస్లీ దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కాంపిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. దిశుభం రోహిత్
దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఉండ్రాజపు జోయల్ ప్రిన్స్ దేవుడు తన పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. రెడ్డి గోవింద్ గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా చేస్తున్న పనిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. నేపూరి నాగవర్ధన్ రాజు గారు దేవుడు వారి కుటుంబం పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. నానేటి శైలు సద్య దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. అంతేకాదు వారి కుటుంబానికి బలహీనతగా ఉందంట, దయచేసి ప్రార్థించమని వారి సంఘానికి తెలియజేశారు. వారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఉండ్రాజపు చంటపు గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ప్రతి కానుకలు ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి నిరంతరంగా వెయ్యంతలుగా ఆకాశపు వాటర్లను విస్తారమైన దేవుళ్ళు కుమరించి నడిపించునుగాక. ఆమె మంచిదండి. దేవుని యొక్క ప్రేమైన వారు మరొక ప్రకటన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేల నాకబడిన వేరు వృద్ధి ఉన్నట్టు నేను నీ వృద్ధుల్లో నీకు తేగ నీవు వెతికి పెద్దదానివై ఆభరణ పుస్తకాలు వైపు ఏస్కేలు 16:7 మూర్తులు వారి రజస్కల ఆహ్వానం. రజస్కల వారి ఆహ్వానం. శ్రీ మూర్తులు మోషే శ్రీమతి రాజమణి రాయు శుభల కథనములు మా కుమారుడు పుల్లయ్య మణి దంపతులు ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మీనాక్షి పుష్పవతి అయిన సందర్భంగా 11/11/2021 బుధవారం ఉదయం 10 గంటలకు మా స్వగృహమునందు స్తుతి గుడిక పాస్టర్ యు విజయ్ కుమార్ గారి జరుపుకోవడం 11 గంటలకు విందు జరుగును. కావున ఆత్మీయులు తామెల్లరూ విచ్చేసి మా చిరంజీవిని ఆశీర్వదించ ప్రార్థన ఆహ్వానించువారు అమ్మా నాన్న, నాన్నమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మామయ్య అత్తయ్యలు, అన్నయ్యలు, తమ్ముడు, బాబాయ్. కాబట్టి ఈ ఆహ్వానానికి అందరూ కూడా సిద్ధపడి కలిగి 11వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు అందరికీ మనం చేసుకుంటున్నాం. దేవుని ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మా మధ్యలో ఉన్నాయి. నేను సచిగా సంకల్పంగా ముందుకు వచ్చినట్లయితే ఆ కార్యక్రమంలో త్వరగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. మరి దయచేసి గమనించండి, నిశ్శబ్దంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మన మధ్యలోని పలానా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అని చెప్తే మా పేరుందా అంతే కదా, పేరుందంతా మల్లిపూడి సుధా వస్తుందా?
ఎక్కడుంది ఏడవంత అమ్మ మీ ఇంటి పేరు మల్లిపూడిలోమ్మా వెరీ గుడ్ మంచిది ఓకే మంచిది దేవుని మహాదయని బట్టి ఏడవంత దేవుడు జ్ఞాపకం చేసుకొని చక్కటి కుమార్తెను దేవుడు వారిని ప్రేమించి చక్కటి భర్తనిచ్చి దేవుడు చక్కటి కుమార్తెనిచ్చాడు ప్రభు పండితో ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మొదటి దినాన్ని ప్రభు సన్నిధికి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ బిడ్డ కొరకు మన అందరం వచ్చిన ప్రార్థన చేద్దాం. కాబట్టి అందరూ కూడా విపుల హస్తాలు చాపి బిడ్డను ఆస్వాదించడానికి అందరూ కలిసి విపుల హస్తాలు చాపి ఈ బిడ్డను దీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనందరి హస్తం మీద దేవుని హస్తము దయాళుగా కాపాలి అని మనందరం ప్రార్థన పరంగా సిద్ధపడతాం. దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎదురించి ఉండగా ఆరోగ్యమును బలమును శక్తి సమృద్ధి అయినటువంటి ఆ కార్యాలని ప్రభు జీవితంలో బిడ్డ జీవితంలో ప్రభు జరిగించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలని మౌనంగా ఉండవచ్చు. ఎవరు కూడా చిన్న పిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ప్రభు ఈ బిడ్డను దీవించండి. ఏసయ్య నీ హస్తములు చాపి ప్రభు నా హస్తముల పైన నీ హస్తాలు చాపి ప్రభు ఈ బిడ్డను దీవించండి అని మీరు అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయాలి. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదండి. అందరూ కుడి హస్తాలు చాపి మీరు ఇక్కడ యూట్యూబ్ లో మీరు ఛానల్ చూసినప్పుడు మీకు అందరూ తెలుస్తుంది. మీరు చాపుతున్నారో మీ ముఖాలు ఎలా ఉన్నాయో మీ మనసులో ఏ తలపులు ఉన్నాయో మీరు ఎలా చాపాలో ఎలా మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అన్ని కూడా యూట్యూబ్ లో అన్ని కనబడుతున్నాయి. అంతే అది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా చేసే పిల్లలు కూడా కనబడుతున్నారు. అందులో పెద్దవాళ్ళు కూడా ఎలా ఉన్నారో తెలుస్తుందండి. నేను అందుకే జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఉంటూ తెచ్చుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి గుడాతాలు చాపి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మా తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు. దేవుని సమయంలో ప్రభా ప్రేమను బట్టి వేరవంతను బట్టి కొందనాలు ఎవరి కాలంలో చక్కటి భర్తనిచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అంతేకాదు ప్రభా వారిని ప్రేమించి చక్కటి కుమార్తెను కూడా ప్రభా మీరు అనుగ్రహించి బలపరిచేదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దైవ సమయంలో వెలుగు ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డలుగా మేమందరూ ప్రభా ఈ మొదటి దినాన్ని ప్రభా అల్లారు 97 ప్రభాకు దేవాలయానికి వచ్చినప్పుడు నిన్ను స్తుతించి నిన్ను ప్రార్థించి ప్రభా నిన్ను ఆశీర్వదించాలో ప్రభావితంగా ప్రభా ఈ సమయంలో ప్రభా చేత మేమందరూ ప్రభా అందరి హస్తములు చాపి ప్రభా ఈ బిడ్డను దీవిస్తున్నాము తండ్రి. మా అందరి హస్తములపై మీ హస్తములు చాపి మీ పరలోకమైన ప్రతి దీవెన పుస్తకమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రభా బిడ్డ ఎదుగుతుండగా పాల ద్వారా ఆ యొక్క పిలిచిన ఆహారం ద్వారా రాబోతున్న కళాల ప్రభా మంచి ఆరోగ్యాన్ని బలమును పట్టుకొని మంచి జ్ఞానాన్ని పట్టుకొని ప్రభా నీ కొరకు నమ్మకమైన కార్యాలు జరిగించడానికి తద్వారా కుటుంబానికి దేవా ఇరువురు కుటుంబాలకు సంఘాలకు ప్రభా దీవెనకరముగా వర్తనడానికి అద్భుతమైన కార్యములు జరిగించుమని మా అందరి హస్తములపై మీ హస్తములు చాపి ఈ బిడ్డకు అవసరం ప్రతి దీవెన హస్తాలు సమృద్ధిగా దయచేయమని ఇచ్చిన తల్లిదండ్రులు కూడా దీవించమని వారు చేస్తున్న సమస్త కార్యాలను ప్రభా ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా అనేకులకు మేలు విశ్వాసం అనేకులకు ఆశీర్వదకరంగా మార్చి మీరే మహిమాకరంగా ప్రభావం పొందదురని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యవాళ్ళకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో మామూలు పోషణ కలిసి చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యవాళ్ళకు వెళ్ళడానికి మనం సిద్ధపడడం ప్రార్థన చేసుకుందాం. దానికి వారు త్వరగా వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా సమయం జ్ఞాపకం చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ సమయం చూపించు చిన్న మాట మీకు జ్ఞాపకం చేసింది ముగించాలని ఆశపడుతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఎక్కిపించాలని మీకు అందరికీ మనం చేస్తున్నాను.
కూడి వచ్చిన సంఘటనకు చిన్నకు పెద్దలను అప్రదర్శిస్తున్నాను. Today is a holiday and account of Sunday. Five coming to the Advanced. And Captain Mahan, ఆయన జీవనలో ఉన్న ఆయన చూసే వాక్యాన్ని మనకు అనుగ్రహించినట్టుంది. అంచేతనే ఎక్కడైనా ఆయన గురించి ప్రార్థన చేయాలని నేను కోరుతాను. పరలోకంలో రాష్ట్రంలో మా తండ్రి ఆయన గతించిన కారణం బట్టి కూడా కాపాడినటువంటి ఒకే కారణము మీ పరిశుభ్రంలో మేమన్నది మిమ్మల్ని పాటలతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించినటువంటి తోటలను కూడిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించారు. ఎక్కడైతే ప్రముఖులు కూడిన నామాచుకుంటారో అక్కడ దాన్ని వాగ్దానం తీసుకెళ్ళేవా మీరు మా మధ్యని మా ప్రార్థన అవుతుంది. మా ప్రార్థన పుష్పాలు దయచేయండి ఆయన. మా తండ్రి అడుగులు మీకబడి అడుగులు పట్టునే మీకు తీయబడిన సెలవించిన మా తండ్రి మా తండ్రి ఎవరి భావంలో ఉన్నారు మా తండ్రి హత్యపాత్రను కూడా మీరే సహాయంగా ఉంది. మీ యొక్క దక్షిణ హస్తంతో ఉంచి వారి పుష్పాలను చేస్తున్నాయని జరిగిపోయే కార్యక్రమంలో మీరే సహాయంగా ఉండండి నా ప్రభావ. ఆనాడు శివుడు మా తండ్రి మొదటిదాన్ని ఈ దేవుడు బట్టే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకున్నావు నా ప్రభావ. అలా కాకుండా రెండో దాకా పశ్చాత్తాపంలో ప్రభావ నేను శిక్షణ పాత్రలు నేరం చేసిన వాళ్ళు కాబట్టి ఈ శిక్షణ పాత్రలు ఆయన ఈ శిలువలో నేను చనిపోతుండగా నీ పరదేశంలో పరలోక రాజ్యంలో నా పేరు కూడా నమోదు చేసుకోమన్నట్టున్నారు తండ్రి. నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానని వాగ్దానం చేసిన దేవాన్ని మీరు కూడిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించిన తండ్రి. జరగబోయే కార్యక్రమంలో మీరే సహాయంగా ఉండి ఏమి అలసట లేకుండా మీ చేతులు మీద కాదు జరపవుతుందని ప్రభు యేసుక్రీస్తు స్మారం వెళ్ళిపోతున్నాను నా పాపం తండ్రి. ఆమె అందరికీ ఉన్నారండి. మంచిదండి, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తామని కలిసి ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. ఈ సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి సమయం చాలా శ్రేష్టమైన సమయం. ఎందుకనంటే దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు 10 నెలలు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 11వ నెలలో ఈ మొదటి ఆదివారం ఈ రీతిగా ఆయన సన్నిధిలో సమకూర్చబడడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని కల్పించాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి వారు కొంతమంది ఉండొచ్చు, కానీ అసలు ఈ అవకాశం లేనటువంటి వారు కూడా చాలా మంది ఉండొచ్చు. కానీ నిజంగా వారికంటే వీరికంటే మనం ఒక విధంగా ధన్యులమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజంగా అటువంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకందరికి ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని ఆ పరిస్థితుల్ని మన జీవితాల్లో సద్వినియోగం చేసుకోవడం, ఉపయోగించుకోవడం దేవుని యొక్క ప్రియమైన వారి ద్వారా చాలా ధన్యకరం అండి, చాలా దీవెనకరం. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవకాశం ఇస్తాడో తెలియదు. ఆ అవకాశాన్ని, ఆ ఇచ్చినటువంటి సమయాన్ని అది సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతామండి. బైబిల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆధునిక సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పరిస్థితుల్ని ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, ఇదివరకు పెడితే పడవలకి మిషన్లో వచ్చారు. పడవలకి నీటిలో వెళ్ళడానికి ఎంత దూరం వెళ్ళాలన్నా ఆ మిషన్ ఆన్ చేస్తే చక్కగా పడవ ఎటుపక్క కావాలంతా పట్టుకెళ్ళిపోతుంది. కానీ ఇదివరకు ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారండి? మనకి ఎక్కడి నుంచో బ్యారేజ్ దగ్గర నుంచి, ఎక్కడి నుంచి చెట్టుపేట నుంచి, లేకపోతే నెలలో నుంచి ఇసుక తేవాలంటే ఎలా వచ్చేది మనకి? ఇసుక ఎలా వచ్చేదండి చెప్పండి?
పడవలో వచ్చేది. ఎలా వచ్చి పడవలు దానికి ఒక తెరచాపు కట్టి గాలి ఏ పక్క వేస్తుందో చూసి గాలిని బట్టి దిశను బట్టి వాడు ఏం చేసుకోవాలంటే ఆ గాలి దిశని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేసుకోవాలంటే ప్రయాణాన్ని సాగించుకోవాలండి. ఎందుకంటే ఆ ప్రయాణం వాళ్ళు ఎక్కడ చేసేదంటే గమ్యానికి తీసుకువచ్చేదండి. ప్రియమైన దేవుని పిల్లలు, మీకు ఉదాహరణగా నేను ఈ పడవ గురించి జ్ఞాపకం చేశాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్న పిల్లలు అటు తిరుగుతున్నారు. ఈ పిల్లలు మెయిన్ డోర్ తెల్లకుండా వీళ్ళు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెండోది, దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడండి. ఆ ఇచ్చిన ఆ సమయాన్ని మన జీవితాల్లో సరైన రీతిలో వినియోగించుకోగలిగితే అది మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దేవుడికి పైకి కాక. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మనం తృణీకరించుకుంటే, పాడు చేసుకుంటే తర్వాత అది మనం కన్నీరు కాసిన అది మన జీవితంలో దొరకదండి. మీకు అందరికీ తెలిసిన సత్యమే. ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నాకు జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటంటే, ఒక రోజున అన్నగారు పొలం వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన సమయానికి ఆకలేస్తుంది. అన్నం లేదు, ఇంటి దగ్గర అన్నం లేదు. మరి తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీదు. కానీ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం చేస్తాడంటే వంట చేసుకుంటున్నాడు. నా మాటలు జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు మాత్రమే మాట చెప్తాను నేను. చాలా తక్కువ సమయం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పిల్లల కార్యక్రమాలు ఉన్నాయి. నేను పిల్లలకి సమయాన్ని అప్పగించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే నేను సత్యం గారు కష్టార్జితం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకి ఇంట్లో ఏర్పాటు చేశారు. యూత్ కార్యక్రమం జరిగినప్పుడు పిల్లలకి ఏం చేయాలి ఏంటి అని అంటున్నప్పుడు ఈ విధంగా చేద్దామని అంటే ఆయన సరే అలాగే చేద్దాం, నా వంతు నేను చేస్తాను అని ఆయన ముందుకు వచ్చాడు. నిజంగా అది చాలా సంతోషదాయకం. దేవుని సన్నిధిలో పిల్లలను ప్రోత్సహించడం కానీ పెద్దవాళ్ళని ప్రోత్సహించడం కానివ్వండి చాలా ఆశీర్వాదకరం, దీవెనకరం అది. కాబట్టి వాళ్ళు చక్కటి దానికి సరిపడినటువంటి పిల్లలకి ఇంటికి కావాల్సినటువంటి ధనాన్ని వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కాబట్టి సమయంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలు చక్కగా 2 రోజులు సండే స్కూల్ రిక్రూట్ జరిగింది. దాంట్లో మరి ఎంతమంది ఫస్ట్ వచ్చారో, ఎంతమంది సెకండ్ వచ్చారో, ఎంతమంది థర్డ్ వచ్చారో నాకు తెలియదు. కానీ మరి ఆ లిస్టు అయ్యేది నాకేం తెలియదు. అన్ని శాంతి కుమార్ని వాళ్ళు చూసుకున్నట్టు ఉన్నారు. కాబట్టి అన్ని వాళ్ళు సిద్ధం చేసుకునే ఉంటారు. అయితే అవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లల, ఎందుకంటే అవకాశాన్ని వినియోగించుకోవడం. అవకాశాన్ని నేను నచ్చిన వాడిని మాట్లాడడం చేత కాదు, ఏ మాట మాట్లాడడం చేత కాదు, ఎవరి దగ్గర ధైర్యంగా మాట్లాడడం చేత కాదు. పిలుకోండి, ఏది చేత కాదు నాకు. కనీసం దమ్ము పట్టడం చేత కాదు, కాంబో పట్టడం చేత కాదు, దమ్మే ఉండేటప్పుడు దమ్ము పట్టడం చేత కాదు. నాకు నేర్పాలని సహోదరులు చాలా ప్రయత్నం చేస్తారు, కామరాజు గారు, అని రాలేదు. నేను చాలా ఏడ్చేవాడిని ప్రభు సన్నిధిలో. ప్రభా, నీ సన్నిధిలో సాపలేయడానికే పనికొస్తానని, నేను చూసుకోవడానికే పనికొస్తానా అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు చర్చి ఫ్లోరింగ్ చేసేది కాదండి. అప్పుడు చర్చి ఏం చర్చి ఉంది, ఏం చర్చి తెలుసా? పులిసేవారు, అలికేవారండి, మెత్తేవారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి తెలిసే ఉండొచ్చేమో ఆ విషయం. అది నెత్తేవారు, కేరళతో నెత్తేవారు. అది నేను వచ్చి వడ్డీ గారు 11 గంటలుగా వచ్చేవారు. నేను కూడా వాళ్ళు వచ్చినప్పటికీ చక్కగా చెంది తులిసి ఏవో చేపలు ఉండేవి, ఆ చేపలు వేసేవాళ్ళం. చిన్న పనులు ఉండేవి, వాటికి సర్దేవాడిని. కానీ ఎవరు వచ్చేవారు కాదు ప్రార్థనకి. కానీ నాకు ఆసక్తి ఏంటంటే, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఏదో పని చేయాలని. అలాగే దేని ఆశించి కాదండో, నేను దేని ఎప్పుడు ఆశ్రయించలేదు, ఇప్పుడు కూడా ఏది ఆశ్రయించాను నేను, నాకు అవసరం లేదు. అయితే కాంతాజీ వాళ్ళు నాకు ఏర్పాటు తప్పు పట్టాలని రాలేదు. నేను చాలా బాధపడేవాడిని. ప్రభావ,
నేను సాఫ్ లేయర్కే పనికొస్తానా, కొనడానికే పనికొస్తానా, ఇంకా దేనికి పనికి రానా అనుకునేవాడిని. ఎందుకో తెలియదు. ఒకరోజు వడ్డీ గారు రాయపడి వెళ్ళాడు. వడ్డీ గారు రాలేదు, అద్దెలు వెళ్ళిపోయింది. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ పని మీద ఎవరూ లేదు. పుష్పం గారు, కుటుంబంలో నేను ఇంకెవరో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాం. అప్పుడు పుష్పం గారు అంది, బాబు కాంతాజు ప్రార్థన చేస్తాడు, నువ్వు వాక్యం చెప్పావు, ఏదో వాక్యం అంది. నేనన్నాను, నేను అసలే మాట్లాడడం చేత కాదు, నాకు నచ్చుకోండి, నాకు సరైన మాటలు రావు, నేనేంటండి అన్నా. ఎందుకో తెలియదు బాబు, నీకు నేను చెప్పించమని దేవుడు మాట్లాడుతున్నాడు, కాబట్టి నువ్వు చెప్పు బాబు అంతే. అదే మాట ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఏదో చెప్పు అన్నాడు. నీకేదో వస్తుందో చెప్పు అన్నాడు. సరే అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నాకేమీ తెలీదు, నచ్చోని నేను మాట్లాడడం చేత కాదు, నీ ఇష్టం ప్రభువా, ఏం చెప్పమంటావు ప్రభువా, చెప్తాను ప్రభువా అని అనుకున్నాను. నాకు చిన్ని సమూహలు ప్రార్థించాడు అన్న మాట నాకు చాలా ఇష్టం అని చిన్నప్పటి నుంచి. కాబట్టి సమూహల గురించి నేను అనుకున్నాను. ఆ రోజున ఒక 10 నిమిషాలు ఆ మాట నేను చెప్పాను. అవదములేమో పెద్దవాళ్ళు ఉన్నారు. అదే నా జీవితంలో దేవుని వాక్యాన్ని చెప్పడము, ఆమె ద్వారా దేవుడు మాట్లాడటము, అదే మొదటి దినం. ఆ రోజున దేవుడు నాకు అప్పగించిన ఆ మాట్లాడేటువంటి ఆ అనుభవాన్ని, ఆ విషయాన్ని, అది నా జీవితంలో ఒక టర్నింగ్ అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే అంతకుముందు ఎన్నోసార్లు నేను కన్నీళ్ళు కాచాను. ప్రభు నాకేమి చేత కాదు, నీ సన్నిధిలో చేయాలనుంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేదు. ఎందుకంటే పాఠం పాడలేను, దమ్ము కొట్టలేను, దమ్ముంది కానీ ఖాళీగా కనబడుతుంది. కాంతాజన్న కొట్టాలి, లేకపోతే ప్రసాదాలను కొట్టాలి, నాకు చేత కాదు. ఇంకెవరో లేదండి, మాకెప్పుడు గమనిస్తారు ఇద్దరేనండి. ఎవరండి? ఒకటి ప్రసాద్ గారు, రెండవది కాంతరాజు గారు. ప్రసాద్ గారు తెలుసా? వడ్డీ గారు అబ్బాయి అండి, చిన్న అబ్బాయి. ఇద్దరేనండి, ఇద్దరే డబ్బు కట్టేవారు. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని ఎక్కడికి వాళ్ళ దేవుడు నాకు ఆ చిన్న టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఆ చిన్న పాయింట్ ని ఎందుకో తెలియదు, మాట్లాడినప్పుడు వెంటనే నేను లోబడ్డాను. దేవుని యొక్క మహాదయని బట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో పనికిరాడానికి అనుకున్న నన్ను ఆయన వాడుకోవడానికి చూపించాడు. నేను ఏమీ ఆశించలేదు, ఉద్యోగాన్ని ఆశించలేదు, దేన్ని ఆశించలేదు, కానీ దేవుణ్ణి పరిచర్య చేయాలనుకున్నా. ఎందుకనంటే ఏదో నేను ధనవంతుని కాకపోవచ్చు, అప్పట్లో ఏమీ లేని వాడే, వెళ్ళడానికి తిండి లేదు, ఎన్నో రోజులు నా చేతిలో ఉన్నాయి, ఎంతో ఇబ్బంది పడిన రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. అవన్నీ చాలా బాధకర విషయాలే. అటువంటి భయంకరమైనటువంటి జీవితం నా జీవితం అయినప్పుడు నాకు దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాను. దేవుని మహాదయాన్ని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే చిన్న టర్నింగ్ పాయింట్ నా జీవితంలో. నేనేమీ ఆశించలేదు, కానీ ఆశించలేని వాటికంటే అద్భుతమైన వాటిని దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. నేను ఆశించిందల్లా ఒకటి దమ్ము కొట్టాలని దేవుని మహాదయాన్ని బట్టి నా కుమారుడికి దమ్ము కొట్టే భాగ్యం ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నాకు ఇవ్వలేదు, కానీ నా పిల్లలకి ఇచ్చావు ప్రభు, నేను చాలా సంతోషించాను. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, అలాగే మనందరి జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్ దేవుడు ఇస్తాడండి. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా ఒక టర్నింగ్ పాయింట్, ఒక అవసరం, ఒక పరిస్థితి ఇస్తాడు. దాన్ని సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకొని దాన్ని దేవుడి కొరకు అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, అని అనుకోకుండా, కొంతమంది ఏమనుకున్నారు అని అనుకుంటారు. అందుకే మీకు నాకు చెప్పాను, ఎవరు నేను తల్లిదండ్రులు ఇద్దరు ఉండండి, ఇద్దరే అన్నదమ్ములు ఉన్నారు. పెద్దోడు ఎక్కడో ఇల్లు వచ్చాడు, చిన్నోడు వర్క్ చేసుకుంటాడు. పెద్దోడు వచ్చాడు, రే నాకు ఆకలి వేస్తుందా, ఎక్కువ గ్యాస్ ఉంది, కొంచెం అన్నం పెట్టరా అన్నాడు. ఎర్ర ఎర్రగా ఉన్నది, బాగుంది, దాన్ని నాశనం
చిన్నోడికి ఒక తక్కువ ఆలోచన వచ్చింది. పెడతాను కానీ నీకున్నదో చూసావని అది నాకు ఇస్తావా అని అడిగాడు. ఇప్పుడు ఏమన్నాలే, ఇదే బాబు అన్నదమ్ములు అర్థమన్నా ఇలాగా అన్నావేంటో అనాలి, కానీ తీసుకోరా అంటే వారికి ఆ ఉన్న దాని యొక్క విలువ ఏం లేదండి, తెలియలేదు. మనకు విలువ తెలియాలండి. టర్నింగ్ పాయింట్ లో మనం అభివృద్ధి చెందాలంటే ఆ విలువ తెలియాలి. చాలా మంది ఎవరు విడాలకే పెద్దవాళ్ళకి స్త్రీలకి నిజం చెప్తున్నాను, ఉదయం సాపలేయడానికి చాలా బాధ అనిపించింది. ఈ రెడీ చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు ఎవరు బిడ్డలు, కానీ మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కనీసం ముందు చేయవచ్చు సరే అవకాశాన్ని ఏదో ఒక దిశగా దేవుడిని పరిచర్య చేయాలి అనేటువంటి ఆలోచన చాలా మంది జీవితాల్లో లేదని నేను చాలా బాధపడ్డాను. కానీ ఏదో ఒకటి చేసినప్పుడు ఆ ఒక్క దానిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం అనుకుంటాం దేవుడు నన్ను జీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఉన్నతమైన జీవించవాలని నా పిల్లలు నేను బాగుండాలని కోరుకుంటాం. అసలు మన పిల్లలు మనం ఎప్పుడు బాగుంటాం? ఎప్పుడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా ఎప్పుడు బాగుంటామంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన ఆకాశంలో తొంగి చూస్తున్నాడట, నరులందరినీ పరిచయం చేస్తాడట. కీర్తన 11వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి మాట రాయబడింది. చూడండి ఏమని రాయబడిందో. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను ఏం చేస్తున్నాడ? ఎలా చెప్తానండి? కన్నులారా చూచుతున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడట. దేవుని పిల్ల యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. దేవుని పిల్ల దేవుడు మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాలంటే ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడన్న సత్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయన ఆలయం నుంచి చూస్తున్నాడని, ఆకాశాన్ని దొరికి చూస్తాడన్న విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. అందుకే ఆ సన్నిధికి ఇచ్చేటువంటి విలువ, దేవుని పనికి ఇచ్చేటువంటి విలువ, దేవుని పని కొరకు ప్రయాసమైనటువంటి ఆ ప్రయాస మన జీవితాల్లో మనం కలుగుంటే నువ్వు తప్పగా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడండి. ఆయన చెప్పిన వాళ్ళదే. ఆయన ఆదాము వాళ్ళని మీరు జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆదాము అన్నాడు, ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకోండి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఎక్కడ వస్తుంది అభివృద్ధి? ఎక్కడ ఫలిస్తాం? దేవుని పిల్లగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఫలిస్తాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు జ్ఞాపకం చేశారు కదా, ఏమన్నారండి? చెప్పండి, వెనకాల చెప్పండి పిల్లలు, ఎలాగన్నారండి? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, ఏమనండి? నాకు వేరుగా ఉంది నేనేమి